హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. ఈ సీజన్లో ఎక్కువగా గోబీ వస్తుంది కదా, దాన్ని 65 అండి ఇప్పుడు చెప్పేదైతే రెసిపీ. నేను ఆల్రెడీ 1 మంత్ అవుతుంది చేసి, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఈ రోజుకి. దాన్ని స్పెషల్గా గోబీ 65 అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో. నేను మా కిట్టి పార్టీ కోసం ఎక్కువ క్వాంటిటీ చేశానండి. కనిపించేది అది 5 గోబీ పువ్వులండి. ఫస్ట్గా దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని కడిగేసుకొని హాట్ వాటర్లో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని కొంచెం ఎక్కువగా పొగలు వచ్చి హీట్ అయినప్పుడు తీసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీగా ఉంది కాబట్టి నేను తీయడం కష్టం కాబట్టి అది మంచిగా హీట్ అయిపోయాక పట్కర్కి ఒక బౌల్ అటాచ్ చేసేసి అందులో ఉన్నంత తీసేస్తున్నాను. కింద ఒకైతే బౌల్ పెట్టాను వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవడం కోసం. అన్నీ తీసేసాక అది కొంచెం చల్లగా అయిన తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్, ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అలాగే కనిపిస్తుందండి మీకు. 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి. మైదా అనేది సాఫ్ట్నెస్ కోసం అయితే యాడ్ చేశాను. ఎక్కువ క్రిస్పీనెస్ కావాలి అనుకున్న వాళ్ళు మైదా యాడ్ చేయకపోయినా పర్లేదు. లైట్గా షుగర్ వేసుకోవాలి. ఉప్పు, కారం, లైట్గా గరం మసాలా. ఇది మొత్తం స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి. ఇది వెట్టిగా చేసుకోవచ్చు, నార్మల్గా కూడా ఫ్రై చేసుకొని తినవచ్చు. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఈజీగా తింటారు. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం కలపడం కష్టమయ్యింది. నేను మధ్యలో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానండి, ముందు వేయడం మర్చిపోయాను. ఆ పౌడర్ అనేది అన్నీ మంచిగా కలిసేంతవరకు కలుపుకున్నాక అన్ని పొళ్ళు మసాలాలు అన్నీ కలిపేంతవరకు పట్టుకొని లైట్గా, నేను బయటికి తీసుకెళ్తున్నాను కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్, అందుకే లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. కొంచెం వేసుకొని వాటర్ వేసుకొని యాడ్ చేశాను. ఇంకా అంతే అండి. ఆ వాటర్ మట్టుకే యూస్ చేశాను, ఎక్కువ వాటర్ కూడా యూస్ చేయలేదు. ఇలా ఉంటేనే ఒక 5 to 10 minutes వరకు అన్నీ పట్టేసి, సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి వేడి దాని మీద కలిపాం కదా, వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. చూసారా, పర్ఫెక్ట్గా మంచిగా పట్టుకున్నాయి పొళ్ళు అన్నీ. ఇప్పుడు మాత్రం ఇది సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఇది అంతా అనేది ఒక సైడ్కి బౌల్ అనేది క్రాస్గా పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటే కింద నుండి మీది వరకు, మీది నుంచి కిందకి మంచిగా పర్ఫెక్ట్గా కలుస్తూ ఉంటుంది. ఒక ముక్కుడు పెట్టేసుకొని ఇంకో దాంట్లోకైతే షిఫ్ట్ చేసేసుకున్న దాన్ని స్టవ్ మీద ముక్కుడు పెట్టేసుకొని 1 kg ఆయిల్ అయితే వేసేసానండి. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒకేసారి వేయడానికి వస్తుంది. 3 times అయితే వచ్చిందండి మొత్తం. కొంచెం కొంచెం చేతిలోకి తీసుకున్న తర్వాత వేస్తూ ఉన్నాను. పకోడీలాగా మెల్లగా మెల్లగా కొంచెం కొంచెం వదులుతూ వేయాలి. కొంచెం చిత్తుతూ ఉంటుంది, ఎందుకంటే కొంచెం వెట్నెస్ ఉంటుంది కదా. వాటర్ యాడ్ చేయకుండా ఉంటే ఇంత అనేది అయితే రాదండి, కొంచెం డ్రైగానే వస్తుంది. నేను కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను కాబట్టి అంటుకున్నట్టుగా కనబడుతుంది. యాడ్ చేసిన ప్రాబ్లం లేదు, యాడ్ చేయకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, మంచిగా వస్తుంది. ఇలా 2-3 సార్లు వేసుకొని తీసి పక్కన పెట్టిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది. అదంతా ఇంకొక అటెంప్ట్ వేసాక ఇంకో రౌండ్ వేసిన తర్వాత ఈ ముందుగా వేసిందని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకున్నాను. అన్నీ కొంచెం జాయింట్స్ ఉంటాయి కదా, అన్నీ విడదీసి పెట్టుకున్నాను. సంక్రాంతి స్టాక్లో అయితే మన కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కదండి, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇప్పుడైతే దాని వెట్నెస్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను, అది కంప్లీట్ అయిపోయింది. పైన గార్నిషింగ్ కోసం అయితే పచ్చిమిర్చి 2 పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లో ఇది ఎక్కువ వెడల్పుగా ఉన్న బాండీ అయితే తీసేసుకొని
ఒక 2 ఆనియన్స్ లేదా 3 ఆనియన్స్ ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్‌లో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లి కట్ చేసి పెట్టుకోవాలండి. దీనికైతే వెల్లుల్లి స్పెషల్. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వెల్లుల్లి అనేది. మంచిగా కలర్ అయితే మారిపోవాలి దీనికి. నేనైతే ఒక 2, 3 గుత్తులు వెల్లుల్లి ఉంటుంది కదా, అవైతే తీసుకొని సన్నగా స్లైసెస్ అయితే కట్ చేశాను. చూసారా, ఒక కప్ ఆఫ్ వెల్లుల్లి అయితే వేసి మంచిగా కలర్ మారాలి, పచ్చిదనం అనేది అంతా వెళ్ళిపోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడుతూ పొగలు వచ్చేస్తుంది. కొంచెం బయటికి తీసుకెళ్ళేది కాబట్టి బాగా కనబడడం కోసం కొంచెం కరివేపాకు అయితే వేసాను. మంచిగా కలర్ మారిన తర్వాత అందులో కొంచెం సాసెస్ అయితే వేయాలి. ఇప్పుడు టమాటో సాస్ ఒక 3 స్పూన్స్, సోయా సాస్ ఒక 2 స్పూన్స్, ఎక్కువ వేయకూడదు, చేదొచ్చేస్తుంది. లిటిల్ బిట్ షుగర్ అనేది మ్యాండేటరీ అండి ఈ ఐటమ్స్లలో. వెనిగర్ కూడా వేసాను, ఆ పిక్ ఇందులో రానట్టుందండి, సో సారీ. ఇప్పుడు నేను ఆ థిక్నెస్ కోసం కొంచెం కారము సాల్ట్ కూడా వేసాను. దీనికి సరిపడా థిక్నెస్ రావడం కోసం కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యూస్ చేసి అందులో అయితే వేసేసానండి. మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం చేసే వెట్టిగా అయినా తింటారు, నార్మల్గా కూడా తింటారు కాబట్టి నేను 2 రకాలుగా యూజ్ చేశాను. ఈ చేసిందంతా అందులో వేసేసుకోవాలి మంచూరియా. అది హీట్ అయ్యేంత వరకు, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా అంతా పట్టుకునేంత వరకు మంచిగా కలపాలి. టేస్ట్ మాత్రం సూపర్ నెక్స్ట్ లెవెల్ అండి. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ సీజన్లో చాలా గోబీ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.